హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఆ గొడవలో ప్రేమ అమూల్యని మెడలో తాళి వేసుకోమన్న నిజం అందరికీ తెలిసిపోతుంది. ఇక తర్వాత ప్రేమ రే అది కాదురా నేను చెప్పేది విను అని అంటూ ఉంటే ఛీ అని చెప్పేసి దూరంగా జరుపుకొని అక్కడి నుంచి కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత అమూల్యని కూర్చోబెట్టి అందరూ అడుగుతూ ఉంటే ఇక తర్వాత నేనేం వాడి కోసం వెళ్ళలేదు, వాడే నన్ను కిడ్నాప్ చేశాడు అని చెప్పేసి అనగానే ఇక ధీరజ్ కోపంగా వచ్చి అమూల్య దగ్గర కూర్చొని, "ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా? వాడు నిన్ను కిడ్నాప్ చేశాడా? నిజం చెప్పు" అని చెప్పేసి చాలా కోపంతో అడుగుతూ ఉంటే, "అవునన్నయ్య" అని చెప్పేసి అంటుంది అమూల్య. ఇక జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. ఇక తర్వాత వాళ్ళ పెద్దన్నయ్య, "అసలు నిన్ను కొట్టిన పాపం లేదు. నువ్వు వాడిని నమ్మడం వల్లే కదా ఇదంతా జరిగింది" అని అంటాడు. ఇక తర్వాత సాగర్, "అయినా అంత అర్ధరాత్రి నువ్వు బయటకెందుకెళ్ళావు" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక అమూల్య ఏం మాట్లాడకుండా వల్లి వైపు చూస్తూ ఉంటుంది. వల్లి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది.